అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. కృష్ణాష్టమి వస్తుంది కదా, చాలామంది సింపుల్గా కృష్ణాష్టమి పూజ చూపించమని అడిగారు. ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూస్తే ఆ హంగు ఆర్భాటాలు చూసి అమ్మో మనం ఇవన్నీ చేయగలమా అని చాలామందికి భయమేస్తోంది. అలా కాకుండా కొత్తగా చేసుకునే వాళ్ళ కోసం చాలా సులభంగా ఇంట్లో మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో ఆ విధంగా కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. ఈ పూజను ఎవరు ఓపిక తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. కృష్ణుడు అలంకార ప్రియుడు. ఆయనకి ఎన్ని అలంకారాలైనా చేయొచ్చు. అలాగే ఎన్ని నైవేద్యాలైనా చేసి పెట్టచ్చు. అదంతా కూడా మన ఓపిక, ఆసక్తి, ఇంకా మన ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటారో ఆ ఆనవాయితీని బట్టి మనం చేసుకోవాలి. మీకు ఎప్పుడు ఇంతకుముందు అలవాటు లేని వాళ్ళైతే ఇలా సింపుల్గా మొదలు పెట్టుకోండి. నేనైతే వీడియో కోసమని ఏమీ ప్రత్యేకంగా చేయకుండా నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో దాన్నే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. ముందుగా దీపారాధన చేసుకుని మనం షోడశోపచార పూజ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. అక్కడ మనం కృష్ణుని నామం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మీకు ఎవరికైనా షోడశోపచార పూజ తెలియకపోతే నా ఛానల్లో నిత్య పూజా విధానంలో షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలో చూపించాను. అది చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇలా మనం ఆచమనం, ప్రాణాయామం, కలశ పూజ చేసుకున్న తర్వాత ఇలా అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇవ్వాలి. తర్వాత స్నానం కూడా పూర్తి చేసి వస్త్రానికి, యజ్ఞోపవీతానికి బదులుగా ఇక్కడ నేను అక్షతలు సమర్పిస్తున్నాను. అలాగే అలంకరణార్థం గంధం, పుష్పం, అక్షతలు ఇవన్నీ కూడా సమర్పించాలి. అలా మనకు నచ్చిన విధంగా కృష్ణుడిని అలంకరించుకోవాలి. ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు కృష్ణుని పాదాలు బియ్యపిండితో వేసుకోవచ్చు. అలాగే కృష్ణునికి ఉయ్యాల ఏర్పాటు చేసి దానిలో బాలకృష్ణుడిని పవలింప చేయవచ్చు. ఇలా పుష్పాలతో కూడా పూజించిన తర్వాత ధూపం చూపించాలి. తర్వాత మనం దీపానికి కూడా అక్షతలు, పువ్వులు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మనకి తోచిన నైవేద్యం, కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కాబట్టి ఫ్రెష్గా చేసిన వెన్న ఉంటే తప్పకుండా పెట్టండి. అలాగే అటుకులు కూడా ఇష్టం అనమాట. సో నేను ఇక్కడ అటుకుల్లో బెల్లం వేసి పెట్టాను. ఇంకా మీరు ఫ్రెష్గా తీసిన పాలు ఉంటే పాలు పెట్టవచ్చు. మీగడ, పెరుగు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 పళ్ళు, కొంచెం వెన్న, అటుకులు నైవేద్యంగా సమర్పించి స్వామికి నివేదిస్తున్నాను. ఇప్పుడు మీరు కృష్ణుని అష్టోత్తరాలు కానీ, కృష్ణాష్టకం, మధురాష్టకం, ఇలా కృష్ణుని స్తోత్రాలు ఏవైనా మీకు ఏ వస్తే అవి, లేదంటే పుస్తకంలో ఏవి అందుబాటులో ఉంటే వాటిని పెట్టుకుని అవన్నీ కూడా చదువుకోండి. చివరిగా హారతి ఇచ్చి పూజని పూర్తి చేసుకున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను. పత్రం, పుష్పం, ఫలం తోయమని శ్రీకృష్ణులే చెప్పారు కదా భగవద్గీతలో. అంటే భక్తితో మనస్ఫూర్తిగా చిన్న పత్రి కానీ, పుష్పం కానీ, ఫలం కానీ ఇవేమీ లేకపోయినప్పుడు కనీసం నీరు సమర్పించినా కూడా నేను సంతృప్తి చెందుతాను అని చెప్పారు. కాబట్టి మనకి తోచిన విధంగా యథాశక్తి మనకి ఉన్నంతలో ఇలా పూజను పూర్తి చేసుకోవాలి. ఇక్కడ ఆర్భాటాల కంటే భక్తి అనేది ప్రధానం. చివరిగా మంత్రపుష్పం కూడా సమర్పించి పూజను పూర్తి చేసుకోవాలి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళను కూడా పూజలో భాగస్వాముల్ని చేయండి. వాళ్ళ చేత నైవేద్యాలు పెట్టించడం, చిన్న చిన్న పాటలు, శ్లోకాలు చెప్పించడం లాంటివి చేస్తే వాళ్ళకు కూడా మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని చక్కగా కృష్ణుడిలా, గోపికల్లా ముస్తాబు చేయండి. పూజ ఇలా సింపుల్గా చేసుకుని సాయంత్రం పూట ఏదైనా ఆలయానికి కానీ, ఎక్కడైనా కృష్ణాష్టమి వేడుకలు జరిగితే అక్కడికి కానీ తప్పకుండా వెళ్తాం మేము. ఇక్కడ మీకు ఇస్కాన్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు చూపిస్తున్నాను. ఇస్కాన్లో అయితే కృష్ణునికి అభిషేకాలు, పుష్పయాగాలు, పూజలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఇదండి నేను సింపుల్గా చేసుకున్న కృష్ణాష్టమి పూజ. మీకు షోడశోపచార పూజ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవసరమైతే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.